హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. ఇవాళ వీడియోలోకి వెళ్ళే ముందు తెలిసిందే కదా, ముందు ఒక లైక్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. ఇవాళ ఎపిసోడ్ నిజంగానే అండి చాలా కష్టమైన ఎపిసోడ్. అంటే నార్మల్గానే ఎపిసోడ్లో ఒక టాస్క్ పెడితే ఎలా ఉంటుంది అని కాకుండా ఇలా లీడర్ని ఎంచుకోవడానికి ఒక టాస్క్, అలాగే మళ్ళీ ఇంకో అందరి గ్రూప్కి ఒక టాస్క్. రోజు రోజుకి లీడర్లు మారుతున్నారు, రోజు రోజుకి వాళ్ళ ఏదైనా వాదనలు పెట్టుకోవడం కానీ, వాళ్ళు డిఫెండ్ చేసుకోవడం కానీ చాలా బాగా క్రియేటివిటీగా పెడుతున్నారేమో అని అనిపించింది కొద్దో గొప్ప వాళ్ళ అగ్ని పరీక్ష టాస్క్లు చూస్తే. కానీ చాలా కష్టం అండి ఆ టాస్క్ మాత్రం, బీభత్సం అసలు. వామ్మో, అందరూ వణికిపోయారు అసలు. కొంతమంది వదిలేసేసినా కొంతమంది మాత్రం ఆ పట్టుదలతో ఆ నిలబడటం. మరీ ముఖ్యంగా ఇవాళ హేమంత్ అయితే అసలు ఎంతసేపు కూడా చివరి దాకా కూడా అబ్బాయి అలాగే ఉంచుకున్నాడు, అసలు వదల్లా. అబ్బాయి ఒక్కసారి అవకాశం ఇచ్చారు 30 సెకండ్స్ తగ్గించడానికి. అందరిలో కల్లా కరెక్ట్ గా అంటే పర్ఫెక్ట్ గా పట్టుకుంది ఎవరయ్యా అంటే అసలు అమ్మాయి ఎవరు, ఫస్ట్ గాయత్రి పట్టుకుంటది. గాయత్రి చాలా స్ట్రెచ్చింగ్, కంప్లీట్ స్ట్రెచ్చింగ్ చేస్తుంది. తర్వాత హేమంత్ పర్లేదు, హేమంత్ చాలా బాగా స్ట్రెచ్ చేస్తాడు. మిథిలేష్ మధ్యలో కొంత ఇదైనా లాస్ట్ దాకా అబ్బాయి బాగా స్ట్రెచ్ చేస్తాడు. ఇంకా అందరికన్నా ఆర్జే చరణ్ చేతులు చాలా సన్నగా ఉంటాయి. దానివల్ల చాలా పర్ఫెక్ట్ స్ట్రెచ్చింగ్ చేశాడు, చాలాసేపు పట్టుకోగలిగాడు అసలు. అంటే ఎక్కడ ఇంత కూడా బెండింగ్, మిగతా వాళ్ళందరూ ఎక్కడో చోట బెండ్ అవుతూనే ఉంది. అంటే మేబీ వాళ్ళ హ్యాండ్స్ అలా ఉండటం మూలంగా అలా కనపడుతుంది. రోహిత్ బెండ్ చేశాడు, కానీ ఏంటంటే హ్యాండ్స్ అలా ఉంటాయి మనకి, కానీ అక్కడ చూపించాడు. అలానే ఈ టీ షర్ట్ వేసుకోవటం మూలంగా అమ్మను కూడా స్ట్రెచ్ చేసినట్టు కనపడుతుంది. వెంటనే వదిలేమన్నారు, అంటే స్ట్రెచ్ చేశాడు పాపం, అంటే పూర్తిగానే పెట్టాడు పాపం, ఇలా పెట్టాడు స్ట్రైట్ గా. ఆ టీ షర్ట్స్ వల్ల కొంత ఇబ్బంది, కానీ అతను కూడా ఎక్కడో చోట చేస్తుంటాడు. కానీ నాకు పర్ఫెక్ట్ గా అనిపించింది ఎవరంటే ఆర్జే చరణ్, హేమంత్, కొంత మిథిలేష్, వీళ్ళందరూ. గాయత్రి తర్వాత దీపక్ హైట్ గా ఉండటం మూలంగా అది కూడా తను కూడా బాగా చేయగలిగాడు. కానీ బాగా టఫ్ అయిన టాస్క్ ఇది. ఏ మాత్రం కూడా కొద్దిగా కూడా ఏదైనా జారిపోతుంది. అది కూడా ఏదైనా ఆల్రెడీ అటాచ్ అయి ఉంటుంది చూసారా, అటు నుంచి అటాచ్ అయిన కర్ర అయితే అది అది ఎంతసేపు పట్టుకో అంతసేపు అది వేరు. ఇలా కాదు, 2 కర్రలతో ఇప్పుడు ఇది మనము ప్రెషర్ పెట్టాలి, అలాగే దాన్ని కింద పడిపోకుండా ప్రెషర్ పెట్టాలి. 2 ప్రెషర్లు పెట్టేటప్పటికి అసలు మామూలు విషయం కాదు అది ఆడటం మాత్రం. కానీ రోహిత్ కూడా పాపం చివరి దాకా కూడా ఎలా ఇచ్చేసాడు. ఇంక తీసేసాను అనగానే అందరూ ఇంకా వాళ్ళు తట్టుకోలేక కూడా కొంత మధ్యలో కొంతమందినేమో వాళ్ళు ఏం చేస్తారంటే కొంత బాగానే కన్సిడర్ చేసినట్టు అనిపించింది, కొంతమందినేమో స్టమాన్ గా దించేసినట్టు అనిపించింది. కొంతమంది ఏంటంటే వాళ్ళు పట్టుకోలేరు, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం అయిపోద్దేమో అన్న భయంతో స్టాప్ చేసినట్టు అనిపించింది. అంటే అన్ని రకాల ఫీలింగ్స్ కనపడ్డాయి నాకు. ఎందుకు కొంతమంది ఎక్కువ కన్సిడర్ చేస్తున్నారా, అమ్మని ఎందుకు అంత తొందరగా డ్రాప్ చేయమన్నారు, మిగతా వాళ్ళకి కూడా అవకాశం ఇచ్చారు కదా కొద్ది గొప్ప. అప్పుడు అమ్మని కూడా ఉంచినట్టయితే కొద్ది బాగుండేది. ఇంకా అబ్బాయి గాయత్రిని కూడా కొంతసేపు ఇంకా కంటిన్యూ చేసినట్టు బాగుండేది. లేదు, గాయత్రి ఉంచి పడిపోయే టైంకి అమ్మాయికి తీసేసేమని చెప్పేటప్పటికి మొత్తం బెండ్ అయిపోయింది అమ్మాయిది కూడా. ఇంకా అందుకని అమ్మాయిని కూడా దించేసారు. కానీ అమ్మని మాత్రం మనకు తెలియలేదు, ఆ టీ షర్ట్ ఇదిగా ఉండడం వల్ల మనకు అర్థం కాలేదు. మనకి ఇంకా పూర్తిగా మనకి వీడియో అంతా చూపించారు కాబట్టి ఎయిట్ చేస్తారు కాబట్టి అందులో ఏదన్నా ఉండొచ్చు. సో ఇవాళ ఇంకా అమ్మను కూడా వాళ్ళ కొంత ఫ్రస్ట్రేషన్, అంటే కొంత ఇదిగా అవుతుంటాడు. నా గేమ్ నేను ఆడతాను, ఇంకా నన్ను ఇది చేస్తున్నారు, పర్సెప్షన్లో వేరే చూసుకుంటాను. ఎందుకంటే తనకు వచ్చిన కార్డు తీసుకెళ్ళి అమ్మగారు ఎవరికి ఇస్తారు, బిందుమాధవి, మళ్ళీ శాలినికి బిందుమాధవి గారికి ఇస్తారు. బిందుమాధవి శాలినికి ఇస్తే మళ్ళీ శాలిని వెళ్ళేసి మళ్ళీ ఇది అర్థం కాల, ఎంతసేపటికి ఇది ఝాన్సీ చుట్టూ తిరుగుతుందా అనిపించింది నాకు. ఎందుకనంటే వాళ్ళందరిలో ఉంది ఆ అమ్మాయి, వాళ్ళే అని కాదు. నాకు ఇవాళ నిన్న కూడా గమనించాను, కానీ మేబీ చూడాలి అన్న ఆలోచన. కానీ ఇవాళ కూడా నాకేమనిపించింది, ఝాన్సీని ఎవరు కూడా హట్ చేయాలి అని కుదరట్లే. మేబీ అమ్మాయి మాట తీరు ఒక పాయింట్ అయితే, రెండో పాయింట్ అమ్మాయికి ఉన్న ఫాలోయింగ్. కాబట్టి అది ఖచ్చితంగా అమ్మాయికి ఉన్న ఫాలోయింగ్ ఉన్నా కానీ అమ్మాయికి వేస్తారు, కానీ వేరే వాళ్ళకి ఏమి వేయరు కదా అలా. సో అందువల్ల ఏమో అని అనిపించింది నాకు ఇవాళ. కానీ అమ్మాయి కూడా బాగా ఎలా మాట్లాడతారు, ప్రేమగా మాట్లాడిద్ది అంట. వాళ్ళందరూ మాట్లాడకూడదు ఏదో అమ్మాయి చాలా ఇదిగా మాట్లాడిద్ది, బాగా మాట్లాడిద్ది. వెంటనే గాయత్రి అనంగా, సారీ గాయత్రి కదా అమ్మాయి పేరేంటి, శాలిని. ఇంకొక అమ్మాయి పేరేంటి,
ఝాన్సీ అనగానే ఒక పాజిటివిటీ కనపడుతుంది అవును అంటే ప్రతి ఒక్కరిలో కూడా ఆ మంచి అమ్మాయి అనే ఒక ఇదైతే తను తెచ్చుకోగలిగింది. మేబీ తన వాయిస్ మనం అనుకున్నంత అంటే బయట మనం అనుకున్నంత స్ట్రాంగ్ కూడా కాదు. పాపం కొంత మాట్లాడుతుంది, నేర్చుకోవడానికి మాట్లాడుతుంది, కానీ ఎక్కడో తనలో ఒక సాఫ్ట్ ఇమేజ్ అది అందరూ చూడగలిగారు అనిపించింది నాకు అక్కడ అన్నమాట. కానీ ఏంటంటే అది చివరికి ఒక ఎపిసోడ్ ఏమవుతుందంటే చివరికి వస్తారు ఆ అమ్మాయి దగ్గర ఆగటం అన్నది అది కోయిన్సిడెన్స్ అవుతుందా, వీళ్ళని కావాలని చేస్తున్నారా అన్నది మాత్రం తెలియట్లేదు అనమాట. ఇక్కడ అన్ని రకాలుగా మీరు అబ్జర్వ్ చేస్తే కొద్దో గొప్ప అంటే ఆటని కొంత బాగా గెస్ చేసి కొంత తెలివిగా ఆడుతుంది, కానీ మాట తీసుకురావడం కానీ దీపక్ చేస్తున్నాడు. దీపక్ మీరు అబ్జర్వ్ చేయండి, కావాలంటే దీపక్ చాలా ఈజీగా పసిగట్టాడు అమ్మను, అట్లానే రోహిత్ వీళ్ళకి వద్దు బాగా ఎక్స్ప్లోర్ అవుతున్నారు. వీళ్ళకి కొంత మంచి పేరు వచ్చేటట్టుంది బయట, వీళ్ళకి ఇమేజ్ వస్తుంది, వీళ్ళకి అపోనెంట్గా ఆడితే తప్ప మనం కనపడము, అలాగే వీళ్ళకి ఎదురుగా ఢీకొంటలోనే ఉండాలి తప్ప వీళ్ళతో పాటు ఆడకూడదు అనే ఒక ఇది చాలా ఈజీగానే గ్రాస్ప్ చేశాడు అనిపించింది. ఇవాళ అబ్బాయి ప్రతి మాట అలానే తను అంటే నిన్నటి నుంచి తన ఆట తీరు అలానే ఉంది కూడా. అవును, అంటే ఇప్పుడు మాట్లాడాలి ఇది అది పక్కన పెట్టేస్తే ఎక్కడ పాయింట్ చేయాలి, ఎక్కడ ఎవరిని ఇచ్చేయాలి, గట్టిగా మాట్లాడాలి. ఇవాళ అదే మనం కూడా మాట్లాడుకున్నాము, కొన్ని చోట్ల అరవాల్సిన అవసరం లేని చోట కూడా గట్టిగా ఏంటి అని చెప్పేసి అరుస్తున్నారు. ఎందుకంటే అవి ప్రోమోలో పడతాయనో మరి దేనికో తెలియదు, కానీ బాగా బీభత్సంగా ట్రై చేస్తున్నారు అనమాట అరవటానికి, అది కనపడటానికి. అక్కడ నుంచి ఎక్కడో చివరున్న దీపక్ ఇక్కడున్న రోహిత్ ని స్ట్రెచ్ అవుతున్నాయి అని చెప్పేసి అరుస్తాడమ్మా. అటు మిథిలేష్ కూడా అరుస్తాడు. మిథిలేష్ కూడా అర్థమైంది ఆటోమేటిక్ కొంత నేమ్ వస్తుంది వీళ్ళకి అని. సో ఈ నేమ్ వచ్చిన దాన్ని కొంత ప్రొవోక్ చేయడానికి కానీ కొంత చేయడానికి ట్రై చేస్తారు. అప్పుడు అంటాడు రోహిత్ కూడా, ఇది నీ ఆట నువ్వు ఆడు, నన్ను ఎందుకు చూస్తున్నావు అని చెప్పి. నిజానికి వాస్తవం చెప్పడానికి రోహిత్ నిజంగానే ఎల్బో బెండ్ అయింది, కానీ ఆ విషయం ఎవరు చెప్పాలి? జూరీ చెప్పాలి. సో యాజ్ ఏ కంటెస్టెంట్ గా నీకు హక్కు లేదు. అది అసలు ఇప్పుడు మీరు ఆడే ఆట ఎలాంటిది, భయంకరమైన అది మీ ఆట మీద మీరు కాన్సన్ట్రేట్ అలా చెప్పాడు, అది వంగిపోయింది దీపక్. అక్కడ రోహిత్ ఏమంటాడంటే నీ ఆట నువ్వు వాడు బ్రదర్, నన్ను చూస్తాను, నేను చూడటమే నా ఆట అని చెప్పేసి అంటాడు. సో ఒక కోల్డ్ వార్ అయితే బ్రహ్మాండంగా జరుగుతుంది, బాగుంది అనిపించింది నాకు ఆట. కొంతమంది ఒక గ్రూప్ గా ఫామ్ అవుతున్నారు, కొంతమంది వీళ్ళు నాకు ఎక్కడ నచ్చిందంటే ఒక డైలాగ్ చరణ్ రామకృష్ణ రోహిత్ అంటే నువ్వేమన మాకు రోహిత్ నా ఫ్రెండ్ అనమాకరంగానే నాకు బీభత్సంగా నవ్వు. అంత సీరియస్ డిస్కషన్ లో కూడా అబ్బాయి రామకృష్ణకి అవకాశం దొరికినప్పుడు రోహిత్ని పిలుస్తాడు. రోహిత్ని పిలిచేసి నువ్వు ఫౌల్ గేమ్ ఆడావు అని చెప్తాడు. అప్పుడు మంచి భలే డిఫెండ్ చేసుకుంటాడు అమ్మా. అంటే ఆ డిఫెన్స్ స్కిల్స్ బాగున్నాయి అనిపించింది. ఎందుకంటే నేను ఎలా ఆడాను అంటే కావాలని పోల్ గేమ్ ఆడానా, అన్వాంటెడ్లీ పోల్ గేమ్ ఆడానా, అక్కడ నేను దానికి వార్నింగ్గా తీసుకున్నానే తప్ప అది ముందు అర్థం చేసుకో నువ్వు అని చెప్పాడు. అక్కడ డైలాగ్ కొడతాడు, ముందుకు వస్తేనే ముందు అరమ్మా గట్టి నాతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని. అక్కడ ఎందుకో కొంత ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపించింది రోహిత్లో, నాకు అనిపించింది అట్లా అలా అనుకున్నా ఉండాల్సిందేమో. అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అని ఏం కాదు, ఎందుకనంటే మనం నిన్న కూడా తప్పు ఇదయ్యాం. ఎందుకనంటే ఇది ఎప్పుడో కూడా మనకు 10 days బ్యాకే జరిగిపోయిందంట. ఇప్పుడు మనకు టెలికాస్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళకి మనకి ఎంత పేరు వచ్చిందో ఎంత ఇది వచ్చిందో వాళ్ళకి ఆ టైంలో తెలిసే అవకాశం లేదు. అక్కడ ఓవర్ కాన్ఫిడెన్స్ బయట ఓవర్ కాన్ఫిడెన్స్ అని చెప్పట్లా నేనేమి, తనకేదో బయట తెలిసి మాట్లాడాలని. అక్కడ జరిగిన ఆటమే అక్కడే. అంటే ఆ 2 రోజుల్లోనే 3 రోజుల్లోనే కొంత జడ్జెస్ దగ్గర కానీ జ్యూరీస్ దగ్గర వచ్చిన అప్రిసియేషన్ ఉంటుంది కదా, ఆ వచ్చిన కాన్ఫిడెన్స్ అనేది కొంత, లేకపోతే తప్పదు మనం కూడా నోరు తెరవాలి అనే ఉద్దేశంతోనూ మొత్తం అక్కడ ఏదో కొంత ఆ స్ట్రాంగ్నెస్. అంటే ఇంకోటి ఏంటంటే అదే గొంతు కనుక ఇంకొక స్ట్రాంగ్ పర్సన్ మీద అన్నట్టయితే ఇంకోలాగా ఉండేది, అబ్బా భలే ఉందిరా అనిపించేది. రామకృష్ణ దగ్గర అనేసరికి అసలే రామకృష్ణ మడావిడిగా ఉంటాడు, తడబడుతూ ఉంటాడు, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాడు. అసలు ఆ రామకృష్ణ కూడా ఏం మాట అబ్బాయి కూడా వెళ్ళి పాపం గందరగోళం చేస్తూ ఉంటాడు. అబ్బాయికి ఆట అర్థం కావట్లా. ఎందుకనంటే ఇప్పుడు కొంతమంది ఉంటారండి, వాళ్ళకి చెప్పంగానే అర్థం కాదు, అది వాళ్ళ వెంటనే అర్థం చేసుకోవాలంటే అదంత సీన్ ఏం కాదు. ఎందుకంటే కొత్తగా ఉన్నప్పుడు అప్పుడు అబ్బాయి అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. అలాంటి అబ్బాయి మీద అరిచేసరికి ఎలా ఉంటుంది, అలాంటి అబ్బాయి మీద ఏమనాలి, ఆ అబ్బాయి కూడా గట్టిగా అరిశాడు రామకృష్ణ. అందుకనే రోహిత్ మాట్లాడాడు. కానీ రామకృష్ణ ఎంతసేపు అయితే ఫస్ట్ మాట్లాడాడు
మాట్లాడాడో చెప్పిన తర్వాత నేను ఇట్లా దానికి నాకు అవకాశం ఇచ్చారు, నాకు ఎల్లో కార్డ్ తీసుకుని నేను బాండింగ్గా తీసుకున్నాను అని నార్మల్ గానే చెప్పాడు. ఆ అబ్బాయి మళ్ళీ అరుస్తూ అలా కాదు బ్రో అది ఏదో మీదకి వెళ్తుంటే నువ్వు మాకు అరవకుండా మాట్లాడు అన్న దాంట్లో నాకు ఎక్కడ ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపించలేదు. సో అది కానీ డిఫెన్స్ స్కిల్స్ బాగున్నాయి. ఎందుకంటే అంటాడన్నమాట, మేము ఎట్లా ఆడిచ్చానో తెలుసు, నాకు మేము ఎంతవరకు ప్లాన్ చేసుకున్నామో తెలుసు, మేము ఎట్లా ఆడామో తెలుసు, లీడర్ క్వాలిటీస్ నాలో ఉన్నాయి, నేను గెలిపించాను కూడా, మీరు కనీసం 2 కీస్ కూడా తీయలేదు, 1 కీస్ మేము తీసాము ఇక్కడ అని చెప్పుకుంటూ తర్వాత అమ్మాయి దగ్గర కూడా శాలిని దగ్గర కూడా వాళ్ళు చెప్తాడు, ఈ మేము గెలవడానికి కారణం అమ్మాయి కాబట్టి సో మేము కన్ఫర్మ్గా మళ్ళీ ఆ అమ్మాయికి నేను గివ్ అప్ అమ్మాయికి ఇచ్చి నేను మళ్ళీ చేయాలని చెప్పి అంటాడు అనమాట. సో ఫస్ట్ మనకి బాల్ పట్టుకునే టైంలో కూడా అసలు అది అందరికీ తెలుసు, అదే హైట్గా ఉన్న వాళ్ళకి అడ్వాంటేజ్ అని. ఆడపిల్లలందరూ కూడా అంత హైట్ ఇదిగా ఉండరు, ముందుగానే బాయ్స్ తీసేసేసుకుంటారు, లాస్ట్ వరకు కూడా అందదు. కానీ ఆ లాక్కునే టైంలో మాత్రం ఒకసారి శాలినికి అందిద్ది, ఇంకా మిగతా వాళ్ళు ఎవరికి అందదు కూడా. కానీ వీళ్ళు ఎవరు వీక్ ఎవరు ఉంటారు వీక్ అని కూడా కాదు, ఇక్కడ లీడర్షిప్ క్వాలిటీ ఎవరికి ఉంది, ఎవరు లీడర్ అవ్వకూడదు అని అనుకుంటున్న వాళ్ళని ఇద్దరిని తీసేయమంటారు. ఇక్కడ బెస్ట్ స్ట్రాటజీ మాత్రం దీపక్ చేస్తాడు. దీపక్ ఒక వీక్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ చేత చూపించమంటారు, బాగుంది, గుడ్ ఐడియా. ఎందుకంటే చివరికి వీక్ వాళ్ళతో ఆడొచ్చు అని మంచి స్ట్రాటజీ అది. కానీ వీక్ వాళ్ళతో ఆడొచ్చు అంటే అసలు ఆ గేమ్ ఎలా ఉంటుంది అదే కదా అభిజిత్ కూడా అంటారు. ప్రియా ఎవరిని మిథిలేషన్ తీసేస్తుంది, నాకు తర్వాత స్ట్రాంగ్గా తర్వాత నాకు కాంపిటీషన్ ఈజీ అవ్వడానికి అంటే తర్వాత ఉన్న టాస్క్ ఎలాంటిదో అని తెలియకుండా మీరు ఎలా ఇచ్చేస్తారు అవును నిజమే అన్నమాట. కానీ ఆ అమ్మాయి తీసుకున్న స్టెప్ కూడా కరెక్టే. ఒకవేళ స్ట్రాంగ్గా ఇచ్చినా ఏది ఇచ్చినా అబ్బాయి హైట్ పరంగా కానీ ఏదైనా కూడా అబ్బాయి కొంచెం స్ట్రాంగ్ కాబట్టి అబ్బాయిని తీసేయడమే కరెక్ట్ ఆ అమ్మాయి దృష్టిలో. దీపక్ అమ్మాయికి ఇచ్చాడు కాబట్టి అది తీసుకెళ్ళి బాల్ సరే. అలాగే ఫస్ట్ మిథిలేష్ తీసేసింది రాజకుమారిని అపూర్వ, వీళ్ళిద్దరూ కూడా ఇది ఒక ఏదో ఊతపదంలో అయిపోయింది. నేను ఎలా చేస్తానో తెలియకుండా మీరు ఎలా ఇస్తారు, నేను చేయలేను అంటారు అన్న పాయింట్ తాప్తావి రాజకుమారి గారు తీసుకొస్తున్నారు. నిన్న కూడా మీరు కొంచెం వీక్గా అనిపిస్తున్నారు, కొంచెం సన్నగా ఉన్నారు కదా, కొంచెం వీక్గా ఉన్నారు అని అనిపించి అంటే నేను ఎంత వీక్గా ఉన్నానో మీరు నన్ను చూసారా, నన్ను చూడకుండా ఎలా మాట్లాడతారంటే అక్కడ ఎవరు చూస్తారు, ఆడ ఆట జరిగేది అది అక్కడ చూసి చెప్పే అంత సీన్ ఉండదు. ఆడ అనిపించినట్టు చెప్పేసేయాలి అక్కడ అంతే, అంతవరకే. కానీ మీరు నన్ను చూసారా, మీరు నాకు ఎలా ఇస్తారు అన్నది ఆ పాయింట్ నిన్న వచ్చింది, ఈ రోజు కూడా వచ్చింది. నేను లీడర్గా మీరు చూడలేనప్పుడు మీరు నాకు ఎలా చెప్తారు నేను లీడర్గా చేయలేనని చెప్పేసి అని అంటే అవన్నీ కాదు. అలా మాట్లాడే తీరులు కానీ అబ్బాయి మిథిలేష్ కూడా చెప్పారు, ఇవన్నీ కాదండి, ఇవన్నీ నేను మాట్లాడట్లేదు, నాకు అలా అనిపించింది అని చెప్పేసి అని అంటాడు. అప్పటికి అమ్మాయి ఆపేస్తుంది. అపూర్వ కొద్దిగా చెప్పిద్ది, మాట్లాడిద్ది, ఆగు నేను మాట్లాడి అని చెప్పేసి ఇచ్చేసింది. కానీ తన అమ్మాయి కూడా కొంచెం బాగానే డిఫైన్ చేసుకుంది. తర్వాత దీపక్ హేమంత్ని గాయత్రిని తీస్తారు. హేమంత్ తీసేటప్పుడు నువ్వు అసలు ఇదిగా లేవు, నువ్వు ఏది కూడా ముందుకే రావట్లేదనో అబ్బాయి విషయంలో అబ్బాయిని కొంచెం ఇచ్చేస్తారు. కానీ నాకు ఇవాళ హేమంత్ ఆడిన ఆట చూస్తే మాత్రం ఈ అబ్బాయికి మాట్లాడటానికి అవకాశం కానీ లేకపోతే మాట్లాడటానికి కొద్దిగా ఇబ్బంది పడుతున్నాడేమో తెలియదు, కానీ టైం వస్తే అది కూడా ఉండుండొచ్చు. కానీ ఈ అబ్బాయి ఫిజికల్ టాస్క్ పరంగా కానీ ఏదైనా టాస్క్ ఆడే పరంగా కానీ తట్టుకోవాలి, నేను ఎంత బాధనైనా తట్టుకోవాలి అని చూసింది మనము ముక్కు గుట్టించుకున్నప్పుడే చూసాం. కానీ ఈరోజు ఆటలో కూడా మళ్ళీ నిరూపించుకున్నాడు హేమంత్. ఏంది అని అంటే ఆ అబ్బాయి నేను ఏదైనా తట్టుకోవాలి, నేను ఎంత బాధనైనా నేను తట్టుకోవాలి అని రెడీ అయి వచ్చాడు అగ్ని పరీక్ష షోకి అని అనిపించింది, BB10కి వెళ్ళటానికి కూడా. కానీ ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఒక్కొక్కసారి మనం డిఫెండ్ చేసుకోవటమే చాలా ఇంపార్టెంట్. అక్కడ ఉన్నదంటే అవతల వ్యక్తులని కొంత అంటే వాళ్ళని కొంత డిఫెన్స్ లోకి పడే విధంగా మాట్లాడటం కూడా ఇది. ఈరోజు మీరు చూస్తే అమ్మాయి శాలిని ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు ముగ్గురు కలిసి దీపక్ నెట్టేయాలి అని ఒక ఆలోచనతో మొదలయ్యి అక్కడక్కడ స్పాంటేనియస్గా తను తీసుకున్న నిర్ణయం అన్నది అవతల క్లోజ్గా ఉన్న వాళ్ళని ఎంత కొంత నెగిటివ్ ఫీలింగ్ వస్తుంది, అయినా తాను డిఫెండ్ చేసుకోగలిగింది. దాన్ని ఎంత పాజిటివ్గా తీసుకొని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసుకొని నిలబడగలిగి మళ్ళీ అదే సృష్టి వచ్చి తన వైపు నుంచినట్టు ప్లాన్ చేసుకొని అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అనమాట. అదే మళ్ళీ ఆ అమ్మాయి శాలిని రాజుకు అబ్బాయి పేరేంటి సన్నగా టాటూ చేసుకున్నాడు, అబ్బాయి పేరేంటి రామకృష్ణతో మాట్లాడిన విధానంలో కూడా అసలు నువ్వు వేస్ట్, నువ్వేం అర్థం కాదు అని ఒక ఫైర్గా మాట్లాడినప్పుడు ఏంటి అమ్మాయి ఇలా మాట్లాడుతుంది అని నాకు అనిపించింది జనరల్. కానీ ఏంటంటే ఒక్కోసారి అది అవసరం కూడా ఆ షోకి. ఎందుకంటే ఇప్పుడు మీరు గమనించడం కాదు, మనకే తెలుసు, మనం చూసే వాళ్ళగా ఎవరు గొడవ ఆడుతున్నారు,
ఎవరు బాగా మాట్లాడుతున్నారు, ఎవరు బాగా పాయింట్స్ పెడుతున్నారు అన్నది చూసే కదా ఇప్పుడు ఓట్లు వేస్తుంది కూడా. వాళ్ళు ఎలా ఆడుతున్నారని సెకండ్ పాయింట్ అయితే, ఫస్ట్ పాయింట్ మనం ఏం కోరుకుంటాం, వాడికి వెళ్ళి వాళ్ళు గొడవలు పడాలి, వాళ్ళకి బాగా డిఫైన్ చేసుకోవాలి, వాళ్ళు అక్కడికి వెళ్ళి బిగ్ బాస్ 10లోకి వెళ్ళి ఇలా ఉండాలి అని అనుకునే కదా మనం ఓట్లు వేస్తాం. కాబట్టి కంపల్సరీగా మనకు కావాల్సింది ఏంటంటే డిఫైనింగ్, అది మనం డిఫైన్ చేసుకునే స్కిల్స్ అవి ఖచ్చితంగా ఉండాలి. ఆడికి వెళ్ళి మాట్లాడాలి, నోరు తెరిచి మాట్లాడితేనే మనం ఏంటి, మనం ఎలా మాట్లాడుతున్నామని జనాలకు తెలుస్తుంది. ఆ అబ్బాయికి అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇంత హడావుడిలో బాగీకి ఏమో దెబ్బ తగిలినట్టుంది కదా, అందరి మీద పడినట్టున్నారు. అమ్మాయి కూడా ఎలిమినేట్ అంటున్నారు మొత్తానికి. బాగి అను గాయత్రి ఇద్దరు ఎలిమినేటెడ్. అందులో మళ్ళీ రేపే ఫినాలే షూట్ కూడా అని చెప్పేసి అంటున్నారు. మరి చూడాలి మరి ఏం జరుగుతుందో. సరే, తర్వాత గాయత్రిని ఆల్రెడీ తీసేశారు. అమ్మాయిని ఫస్ట్ నుంచి కూడా మనం ఏదైతే బయట మాట్లాడుకున్నామో, హౌస్లో ఉన్న వాళ్ళు కూడా నువ్వు అక్కడ గివప్ ఇచ్చేసావు, నువ్వు టీం లీడర్గా ఉంటే నువ్వే గివప్ ఇస్తే ఇంకా టీంని ఎలా లీడ్ చేస్తావని అమ్మాయిని తీసేశారు. తర్వాత దీపక్ తీసుకెళ్ళి రామకృష్ణకి ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు అర్థం కాల. అంటే అబ్బాయి ఆలోచన అదే చెప్పాడు, నేను వీక్ ప్లేయర్కి ఇస్తాను అని చెప్పాడు కదా, అందుకే రామకృష్ణ ఇంకా రెచ్చిపోయాడు. ఇక ఆ రోహిత్ని అలాగే చరణ్ని ఇద్దరిని వేసేసాడు. చరణ్ మాత్రం నిన్న నీకు బుర్ర లేదు, నీ టీం లీడర్కి బుర్ర ఏదో చెప్పాడు, గుసగుసలు ఆడుకోవడమే సరిపోతుంది మీకేం ఉంది అనేది చెప్పాడు. అబ్బాయి ఏదో స్పాంటేనియస్గా వస్తున్నాయా లేకపోతే ఆలోచించి వస్తున్నాయా తెలియదు, కానీ టగా వేసేస్తాడు చరణ్ మాత్రం. కానీ చరణ్ చాలా బాగా ఆడాడు గేమ్ లాస్ట్ వరకు కూడా. అస్సలు నేను ఒక్కడనే ఉన్నాను టీంలో, నేను ఎట్లాగే ఇదవ్వాలి అన్న ఆలోచనే అబ్బాయిలో బాగా ఎక్కువగా ఉంది. కానీ పాపం ఆ టీం గెలవలేకపోయింది ఇవాళ. అలాగే శాలిని రామకృష్ణను ఝాన్సీని తీసేస్తారనమాట. ఝాన్సీని అదే కొంచెం గట్టిగా మాట్లాడితే బాగుంటుంది, నువ్వు లీడ్ చేయడానికి గట్టిగా మాట్లాడే ఇది ఉండాలి అని. ఇది నీకు మేబీ వీళ్ళు ఏం చేస్తారంటే అందరికీ ఈక్వల్ ఛాన్స్ ఇవ్వాలి, అందరికీ స్క్రీన్ స్పేస్ రావాలి. కొంత ఎవరైతే డామినేట్ చేస్తున్నారో వాళ్ళని కొంత లో ప్రొఫైల్లో పెడితే మిగతా వాళ్ళ స్కిల్స్ కూడా బయటపడతాయి అన్న ఒక ఇది. అట్లానే కొంతమందిని హైప్ చేస్తే రేపొద్దున బిగ్ బాస్ షోకి వాళ్ళు ఉపయోగపడతారు అన్న దాన్ని చాలా లాజిక్గానే చేస్తున్నారు ఈసారి అనిపించింది. షాలిని ఒక మాట అనేది, నవరసాల మామ అని చెప్పేసి పిలుస్తుంది అనమాట ఎవరిని, రామకృష్ణ అని. వీళ్ళు ఒక్క రసం కూడా లేదు, అదేదో ఏదో ఒకటే ఉంది ఇంకేమీ లేదు అని చెప్పేసి అంటది అనమాట. కానీ అమ్మాయి మాట్లాడేటప్పుడు కొన్ని మాటలు ఎందుకు అవసరం లేదు ఈ మాటలు మాట్లాడటం అని అనిపిస్తుంది. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే అలా మాట్లాడితేనే కదా తెలుస్తుంది, అలా మాట్లాడితేనే కదా కనపడతారని వాళ్ళకంటూ ఒక ఆలోచన ఉంటుంది. అలాగే వాళ్ళ ఇలాంటి వాళ్ళకు చిన్న డ్రాబ్యాక్ ఉంటుంది. ఉదాహరణకి పోయినసారి మనకు ఒక శ్రీజాన అమ్మాయి ఎలా అయింది, అమ్మాయి చాలా టాకిటివ్, చాలా బాగుంటుంది, కానీ అదే నెగిటివ్ అయింది. ప్రియా కూడా అంతే సేమ్. ఇట్లా వీళ్ళు కొంత కంటెంట్ కోసమో లేదా వాళ్ళు తెలియకుండా వాళ్ళు ఉన్న బిహేవియర్ మాట్లాడతాం భలే ఉంటుంది ఫస్ట్, కానీ నెగిటివ్ అవుతుంది అనమాట. అది జాగ్రత్తగా ఉండాలి, ఆ నెగిటివిటీ చేసుకోకుండా కన్వే చేయాలి ఇన్ఫర్మేషన్. తర్వాత దీపక్ ప్రియాకి తీసుకెళ్ళి ఇస్తాడు, నేను వీక్ ప్లేయర్కి ఇస్తాను అంటే ప్రియా ఆలోచించి ఇప్పుడు నేను వీక్ ప్లేయర్ అని బాధపడాలా, నాకు ఇచ్చాడని సంతోషపడాలా అని చెప్పేసి ఆలోచనలో పడిపోయి అమన్యను మిథిలేష్ని తీసేస్తుంది. మిథిలేష్ అంటే చాలా ఆలోచిస్తే అమన్ని మాత్రం నువ్వు లీడర్షిప్కి పనికిరావు అనగానే అమ్మని రెచ్చిపో. అమన్ కూడా ఎక్కడ దొరుకుతారా, నేను ఎక్కడ మాట్లాడాలా, నేను ఎక్కడ రెచ్చిపోవాలా అన్న దీంట్లోనే ఉంటాడు. ఏదో కీ ఇస్తే వదిలేటట్టు ఉన్నారనమాట అమ్మను కూడా. కానీ తనకు బాగా అమ్మనికి తన కార్డు ఇవ్వడానికి కూడా రీజన్ అదే, అంతే, ఏం లేదు, వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. అయినా నాకు ఇప్పుడు అర్థం కాని విషయం ఏంటంటే, కార్డ్స్ గెలుచుకుంది వాళ్ళు పాపం, అది తీసుకెళ్ళి జడ్జెస్కి ఇవ్వమన్నారు. సరేలే పాపం ఏమి ఉపయోగిస్తారు ఎలా ఉపయోగిస్తారో అనుకున్నారు. వాళ్ళు తీసుకెళ్ళి కార్డు ఆడి గెలుచుకున్న ఆ అబ్బాయికి వాడకుండా వేరే వాళ్ళకి ముందు చెప్పారు, వాళ్ళు ఇచ్చినా కూడా ఎలా వాడతారన్నది మా చేతిలో. అవును చెప్పారు, అసలు ఆ ఆప్షన్ ఎందుకు పెట్టారు సార్? మరి అలాంటప్పుడు రాజకుమారికి ఎందుకు అలా ఆప్షన్? అమ్మాయి వాడుకుంది కదా ఆ కార్డు ఇచ్చినప్పుడు. బ్లైండ్ కార్డ్స్ అని పెట్టి ఇది ఒకటి వేరే గేమ్ని చేంజ్ చేయడానికనో లేకపోతే గేమ్ని అటు ఇటు మార్చడానికనో ఒక అవకాశం ఇట్లా తారుమారు చేస్తారు. కానీ శాలిని కూడా నీ కార్డే కదా అని చెప్పేసి తనకి ఇచ్చేసినా బాగుండేది. ఒకటి తను ఝాన్సీకి ఇవ్వకుండా తన టీంలో ఉన్న వాళ్ళకే ఇచ్చింటే పోయేది. మళ్ళీ ఝాన్సీకి తీసుకెళ్ళి ఇవ్వటం అన్నది అర్థం కాలే నాకు. ఎందుకంటే తన టీంలో ఇస్తే తను స్వాప్ అవ్వాలేమో, దానివల్ల అమ్మాయి తన టీంలో ఇవ్వకుండా ఆ ఆపోజిట్ టీంలో ఇచ్చింది. అందుకని అమ్మాయి లీడర్ కాబట్టి.
తర్వాత ఒక ఆయన వచ్చారు, ఆయన ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ అంట. ఆయన కొద్దిగా బాగా ట్రోల్స్ కి మంచి కంటెంట్ ఇస్తుంటాడు అన్నమాట. ఆయన చూశాను కానీ స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు ఆయన ఏదో ఒకటి మొత్తానికి తాడ తీస్తున్నాడు. ఈ మధ్య బాగా హైలైట్ అయ్యాడు. ఏదో వెబ్ సిరీస్ కోసం ప్రమోషన్ కోసం వచ్చుంటారు కానీ అది దేనికోసం వచ్చాడని మనం చెప్పలా. అది అర్థం కాదు. మీ అందరిలో కూడా నేను చూస్తూ ఉంటా కదా, మీ అందరిలో కూడా నేను ఒకళ్ళని తీసుకుంటాను అని చెప్పేసి వెళ్ళిపోతారు. అక్కడ కొంచెం యాక్ట్ చేయమంటే కొంచెం అటు ఇటు యాక్ట్ చేసేసారు. సో అది అలాగే ఇవాళ జీవీఆర్ మాల్ వాళ్ళది ఒక టాస్క్ పెడితే చరణ్కి అను రాజ్కుమార్ బట్టి చరణ్ గెలుస్తా తనకి 10,000 రూపీస్ అంటే వీళ్ళు సెలెక్టివ్గా ఈ రోజు వీళ్ళిద్దరికి అని చెప్పి పెట్టుకొని వాళ్ళకు కొన్ని గిఫ్ట్స్ ఇవ్వడానికి అయితే ఇచ్చేశారు. అలాగే మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్గా శాలినికి ఇస్తారన్నమాట. డిఫెండింగ్ స్కిల్స్ కానీ తను లీడర్షిప్గా ఉన్నప్పుడు చేసిన విధానం కానీ ఏదైనా సరే అమ్మాయికి ఇస్తారు. అలాగే ఝాన్సీకి అవకాశం ఇస్తే ఆ అవకాశాన్ని హేమంత్కి ఇస్తుంది అనమాట. హేమంత్ ఓట్ అప్పీల్ చేస్తారు, ఇటువైపు నుంచి శాలిని ఓట్ అప్పీల్ చేస్తారనమాట. అలాగే ఎల్లో కార్డ్ ఈరోజు రామకృష్ణకి వచ్చింది. రామకృష్ణకి ఎల్లో కార్డ్ రావడం అంటే తను అర్థం చేసుకోలేకపోతున్నాడు ఆటని, అందుకనే ఇచ్చాము అని చెప్తారు. కానీ ఇక్కడ అన్నీ చూస్తున్నారు, ఎపిసోడ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక గేమ్ని లాస్ట్ పెట్టిన గేమ్ని వరకే కాకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి దాని అన్నిట్లో ఆలోచించుకొని ఇస్తున్నారు. ఎల్లో కార్డ్స్ అయినా సరే ఓట్ అప్పీల్కైనా సరే ఏదైనా సరే అన్ని చూసుకొని ఇచ్చేసుకుంటున్నారు. కానీ వీళ్ళు సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇటువైపు రావాలా అటువైపు రావాలా గ్రూప్స్గా విడదీసినప్పుడు కూడా చాలా బాగా ఇచ్చేసారనమాట. వాళ్ళ గురించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం, నేను ఎందుకు ఉండాలనుకుంటున్నాము అన్నీ కూడా. సో ఇవాళ ఎపిసోడ్ అలా అండి, ఇలా జరిగిందండి. రేపటి ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాము. అలాగే ఈ వీడియోని మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.